నామమునకు స్తుతి ఘన మహిమ చెల్లునుగాక. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకును, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి ఘన మహిమ చెల్లునుగాక. వాక్యమయుండి నిత్యం మనల్ని నడిపిస్తున్న దేవునికి స్తుతి చెల్లునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. గతించిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సంరక్షించిన దేవునికి స్తుతి చెల్లునుగాక. ఈ విధంగా మనమందరము కూడి ప్రభుని ఆరాధించుటకు నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి కలుగునుగాక. మీరంతా ప్రార్థనా పరులు మంచివాళ్ళు. అందుకే ఈరోజు మనమందరము క్షేమంగా ఉన్నాం. కొన్ని సమస్యలు వచ్చినా, కొన్ని అనారోగ్యాలు వచ్చినా, కొన్ని పరిస్థితులు బాగలేకపోయినా, ప్రస్తుతం ప్రభునందు మనమందరము జీవించుటకు ప్రభు చూపిన అపారమైన కృపకై ప్రభుని స్తుతిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకమందు మన కొరకు మరి విజ్ఞాపన చేయుచు తండ్రి దగ్గర కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నారు. సో అందు నిమిత్తమే ఈరోజు మనమందరము కూడా క్షేమముగాను ఆరోగ్యముగాను ఉన్నాము. హల్లెలూయా. సరే, దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్తూ ఈ వారంలో నన్ను కలిచివేసిన ఒక వాక్యాన్ని, ఒక 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 మాట ఈ వారంలో గత కొన్ని రోజులుగా నా మనస్సును పదే పదే కలవరపడుతూ ఉంటుంది. ఆ మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందుకే దేవుని పరిశుద్ధమైన వాక్యంలో నుంచి మరి కీర్తనకారుడైతే ఆ మధ్యగా రాశాడు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయారు, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. ఎవరు లేరట ఇప్పుడు? ఫస్ట్ ఏమో భక్తి గలవారు లేరట. ఎవరు లేరట? భక్తి గలవారు లేరు. తర్వాత విశ్వాసులు లేరు. భక్తి గలవారు లేరు, విశ్వాసులు లేరు. అంటే విశ్వాసులలో విశ్వాసులు లేరు, భక్తి గలవారిలో భక్తి గలవారు లేరు అని తెలవిస్తూ, ఎందుకు లేరు అంటున్నాడంటే వారి యొక్క క్రియలను చూస్తున్నారు. ఎందుకట? అందరూ ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట? అబద్ధాలు ఆడుతున్నారు, మోసకరమైన మనసు గలవారు ఇచ్చకములు ఆడుతున్నారు, ఇక వారు చేసే పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి భక్తి గలవారు లేరు, విశ్వాసులు లేరు. వాస్తవమైన పరిస్థితి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో భక్తి గలవారు లేరు, విశ్వాసులు లేరు. అంటే ఉన్నారు, కానీ హెజ్కేల్ అంటాడు అన్నట్టు ఒకసారి, మీకు అందరికి గుర్తుందా మాట? సిరా బుడ్డి పట్టుకున్న లేఖకుని బయలుదేరగా నలుగురు దూతలు బయలుదేరి సంహారకులుగా వచ్చుచుండగా సిరా బుడ్డి పట్టుకున్న లేఖకుడు ఏమంటాడంటే, ఇదిగో వారి నుదుటి మీద, వారి లాలాటముల మీద నేను గుర్తు వేసే వారికి ఏ హానియో చేయకూడదు అంటూ కిందికి వెళ్తే, సరే మరి ఎవరి మీద వేయాలి అని అంటే, ఎవరి మీద వేయాలట? అసహ్యకరమైనటువంటి పాపములు చేయుచున్న వారిని గూర్చి అంగలార్చి వారి మీద వేయాలి. సో మందిరం మొదలుకొని పట్టణం అంతా చంపేస్తూ వస్తే ఎవ్వరు మిగలలేదు, ఒక్కడే మిగిలిండట. ఎవరు మిగిలిండ్రు? మాట్లాడండి. హెజ్కేల్ కొద్దిగా మాట్లాడతారా? నేనంటే కోపం మీద లేదు ఎవరికి ఉందా? మరి లేనప్పుడు మాట్లాడండి. ఎందుకు బాబు అంతా ఇబ్బంది పడతారు? మాట్లాడండి. రైట్, మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బి ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం ఈ విధంగా మనకు బయలుపరుస్తూ ఉన్నది. ఎవరు లేరట? భక్తి గలవారు లేరు, విశ్వాసులు లేరు. ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాట, నేను చెప్పినట్లుగా గత 2-3 రోజులుగా నన్ను కలవరపరుస్తుంది.
అసలు రక్షణ సువార్త ఎలా ఆరంభమైంది? మొదటిది. 2, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన నుండి ఏం కోరుకుంటుండో మీరు చెప్పండి. ఆయన కోరుకునేది ఏంటిదో చెప్పండి. చెప్పండి, మాట్లాడమన్నా కదా, నచ్చింది చెప్పండి. ఏం కాదు, మీకు నచ్చింది చెప్పండి. ఆజ్ఞలు అనుసరించాలని కోరుకుంటున్నాడు. నీతిని, మిగతాలకు నోరు లేవా? మాట్లాడండి. మాట వినాలని కోరుకుంటుండు, యథార్థంగా ఉండాలని, దేవునితో ఉండాలని కోరుకుంటుండు. చెప్పండి రా. ఆయన స్వరూపంలోనికి మారాలని కోరుకుంటుండు. అన్నలారా, పరిశుద్ధులుగా మార్చబడాలని కోరుకుంటుండు. ఇంకా పాపం లేకుండా జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో మనల్ని అందరినీ చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. మన నుండి కోరుకుంటున్నాడు. ఇంకా ఓకేనా? రైట్. సువార్త లేదా రక్షణ సువార్త ఎలా ఆరంభమైంది? రక్షణ కార్యం ఎలా ఆరంభమైంది? దానికి మూల పునాది ఏంటి? యేసు ప్రభు దేవుని రాజ్యమును గురించి ప్రకటించినప్పుడు యేసు ప్రభు కోరుకున్నది ఏంటిది? దేవుని రాజ్యమునకు మూల పునాది ఏంటిది? అర్థమైంది మీ అందరికీ? సువార్త ఆరంభమైనప్పుడు ఏమి కోరుకున్నారు? దాని మూల పునాది ఏంటిది? దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు కోరుకున్నది ఏంటిది? దాని యొక్క మూల పునాది ఏంటిది? అది కలిగి ఉంటే కలిగేది ఏంటిది? అది కలిగి లేకుంటే నష్టపోయేది ఏంటిది? అర్థమైనా? ఏం అర్థం కాలేవచ్చు. అర్థమైందిలే, అది రియకండి నన్ను. రైట్. రక్షణ సువార్త ఆరంభమునకు మూలం ఏంటిది? దానికి మూల పునాది ఏంటిది? దేవుని రాజ్యంను ఆరంభం చేసినప్పుడు మూలం ఏంటిది? దాని మూల పునాది ఏంటిది? ఓకేనా? అది కలిగిన వారికి ఏది ఆ మూల పునాది ఏదైతే ఉందో అది కలిగిన వారు పొందే ఆశీర్వాదం ఏంటిది? అది లేని వారు నష్టపోయేది ఏంటిది? ఇన్ని విషయాలు ధ్యానిస్తాం. నాకు సమయం సరిగ్గా అరగంట ఉంది. సో మీరందరు సహకరించి నన్ను అరవకుండా చేసి నాతో చక్కగా సహకరిస్తే మీకు చకచక 4 విషయాలను నేను బోధించి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యంలో నుంచి కొన్ని విషయాలను శ్రద్ధతో ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. నానా ఆ మైక్లో చదువు టక టక టక. మత్తయి సువార్త నానా మైక్లో చదవమని నేను స్పష్టంగా చెప్పిన. ఉంటే మైక్లో చదవండి, లేకుంటే సైలెంట్, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కాబట్టి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. రైట్. చదువు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దానికంటే ముందు ఆ మాట మీరు చదవలేదు. ఓకే. మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. ఓకేనా? 2వ వచనం చదువు. 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయ నొకని శబ్దము. రైట్, హల్లెలూయా. చూడండి, అంటే రక్షణ స్వార్థకు ఆరంభ వ్యక్తి ఎవరు అని అంటే, అందరు మాట్లాడాలి, బాప్తీసమిచ్చు యోహాన్. ఆయనే కదా రక్షకుని పరిచయం చేయడానికి, ఒక రక్షణను పరిచయం చేయడానికి, ఆరంభమున ఒక దేవుని రాజ్యమును పరిచయం చేయడానికి ఆరంభము మూలముగా వచ్చిన వ్యక్తి ఎవరు? అంతకుముందున్నది వేరు. ఒక రక్షణ కార్యం, ఒక దేవుని రాజ్యం, ఒక క్రీస్తును గురించిన విషయాలను తెలియజేయడానికి, విమోచకుని గురించిన విషయాలను తెలియజేయడానికి ఆరంభములో మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే బాప్తిసమిచ్చు యోహాను. ఆయన యేసు ప్రభు కంటే ముందే ఎలిజబెత్ జకర్యాల యందు జన్మించి ఆయన పెరిగి పెద్దవాడై, ఎందుకు ఆయన మూలముగా అంటే ఆయన ద్వారానే యేసు ప్రభుల వారు బాప్తిసము పొంది ఉన్నాడు. ఆయనే యేసు ప్రభుని రక్షకుడిగా లోకానికి పరిచయం చేశాడు. సో రక్షణకు గుర్చినటువంటి మూలం, దేవుని రాజ్యమును గుర్చినటువంటి ప్రకటించే మొట్టమొదటి వ్యక్తి బాప్తిసమిచ్చు యోహాన్. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటిది చెప్పండి అమ్మా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యానికి దాని యొక్క మూలం మీకు ఎన్నోసార్లు చెప్పాను. సృష్టి ఆరంభమే పరలోక రాజ్యం కొరకు జరిగింది, అంతేనా కాదా? కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది అంటే మీరు పరలోక రాజ్యంకు రావాలంటే మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటిది? మారు మనస్సు కలగాలి. ఏం కలగాలండి? మారు మనస్సు రావాలి. మారు మనస్సు అంటే ఏంటిది? ఇప్పుడు మీరు పెద్ద ఫీల్ కావద్దు ఎవరు ఇక్కడ, మీరు ఎవ్వరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? మారి 20 సంవత్సరాలు అవుతుంది, అయ్యగారు ఇంకా మారు మనసు గురించి మాకే బోధిస్తాడని అది మీరు ఫీల్ కావద్దు, ఓకేనా? ప్రభు నా హృదయంలో పెట్టిన మాట అది. అసలు మీకు మార్పు ఉందా? అది గత 3 రోజులుగా నా మనస్సును కలవరపరుస్తూ కలత పెడుతుంది. అసలు నా విశ్వాసులకు మార్పు ఉందా? అదో వేదన నన్ను వెంటాడుతుంది. మీరు ఫీల్ కావద్దు. ఏమని ఫీల్ కావద్దు చెప్పండి. అది కూడా మాకు ఇంకా ఇప్పుడు కూడా మారు మనసు కోసమే చెప్తుండ అయ్యగారు అనుకోకండి. ఒకసారి అందరు ఇట్లా చూసిన నా జ్ఞానం నేత్రములతోటి అందరిని చూసిన, నా విశ్వాసులు అందరిని ఒకసారి చూస్తే నాకు అనిపించింది, అసలు వీళ్ళకి మార్పు ఉందా? అప్పుడు హృదయంలో ఒక వేదన వచ్చింది. నా ప్రయాసం ఏమవుతుంది? నా శ్రమ ఏమవుతుంది? నా వాక్యం ఎటెళ్తుంది? అసలు ఉందా? కనిపించలేదు నాకు. ఏంటి మీరు అనుకుంటుండ్రు? మీరు ఏమని? నాకు మారు మనసు ఉంది అనుకుంటుండ్రు, కానీ నేను చూసేసరికి నాకు కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదు? మార్పు కనిపిస్తలేదు. మీరు 1-2 మారినాయి అంతే. ఏంటి అంతే, పెద్ద ఇంకొక 2 వాన్నే కావచ్చు, అంతేగాని మిగతాయి మారలే. మీరే కాదు, క్రైస్తవ బ్రతకంతా అంతే. క్రైస్తవులందరూ అంతే. ఎక్కడ 100కి 5-10 మందో ఉన్నారు, లేరు అనడానికి వీలు లేదు. ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా అని అబ్రాహం అడిగితే 5 లేరా ప్రభు అంటే 5 కూడా లేరు నా తండ్రి, నా కొడుక ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కనేది నేను బ్రతికిస్తాను తీసుకుపోయి అటు బతికిచ్చిండు. ఉంటాడు పట్టణానికి ఒక్కడైనా నీతిమంతుడు ఉంటాడు. ఒకసారి జరిగిన చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అటు జరిగిందో స్టోరీయో నాకు తెలియదు, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున
బస్సులో అందరూ ప్రయాణం చేస్తున్నారంట. బస్సులో అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ జరిగిన సంఘటన అట, బస్సుకి ఏదో ప్రమాదం పొంచి ఉన్నది, అందులో బాంబు పెట్టిండ్రని తెలిసిందట. తెలిసేసరికి ఒక్కొక్కరు దిగుతూ వస్తున్నారంట. అంతెందుకు, సరే అది పక్కన పెడితే, ఒక బస్సు యాక్సిడెంట్ కాబోతుందట. ఒక బస్సు యాక్సిడెంట్ కాబోతుంది ఇక్కడే మన గోదావరి కానీ రైల్వే బ్రిడ్జ్. సరిగ్గా ఒక టైర్ దిగి ఇంకో కొంచెం అయితే కింద పడేదట. అప్పుడు అందులో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్ద మనుషులు, ఇందులో ఎవ్వరో ఒకరు నీతిమంతులు ఉన్నారు, అందుకే మనం అందరము బ్రతికినము. తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూస్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి కండక్టరు దేవుని నమ్ముకున్నటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ముందు చెప్పిన స్టోరీ వేరే ఉంటుంది, కానీ అది అందుకే చెప్పలేదు. అయితే ఒక నీతిమంతుడు ఉంటే ఒక పట్టణం రక్షించబడుతుంది. ఒక 5 నీతిమంతులు ఉంటే ఒక పట్టణము రక్షించబడుతుంది. అది అబ్రహాముతో దేవుడు చెప్తే దేవుడు ఏమన్నాడు? రైట్, ఎంతమంది? 5 ఉన్న ఆ పట్టణాన్ని నేను రక్షిస్తా అని ఒక్కడే ఉన్నాడు. ఏమైంది? ఒక్కడే. ఈరోజు ఒక గ్రామంలో ఒక 5 విశ్వాసులు లేరా అంటే ఉన్నారు. ఒక దేశంలో లేరా అంటే ఉన్నారు. అందుకే ఒక గ్రామం, ఒక పట్టణం రక్షించబడుతుంది, కాపాడబడుతుంది. రైట్. ఇప్పుడు మారు మనస్సు ఏమండి? ఇప్పుడు నిజంగా మార్పు ఉందా? నాకుంది అని మీరు చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు మీలో? ఎస్ అయ్య గారు, నేను మార్పు చెందా, నాకు మార్పు వచ్చేసింది, అప్పుడు ఉన్నట్టు నేను లేను, ఇప్పుడు సంపూర్ణంగా నాకు మార్పు వచ్చింది అని చెప్పగలిగిన వారు ఉన్నారా అంటే మీరే మిమ్మల్ని అడుగుతున్నా. ఆ విధంగా ఇంకో రకంగా అడిగితే కూడా మీరు సప్పుడు చేయరు. ఏంటిది? యేసు ప్రభు ఇప్పుడు వస్తే ఎంతమంది మనం ఎత్తబడతాం? చేతులు ఎప్పింది. అట్లా అడిగితే బాధ అనిపిస్తుంది కాబట్టి ఇట్లా అడుగుతున్నా అన్నట్టు. ఇప్పుడు యేసు ప్రభు వస్తే ఎంతమంది ఎత్తబడతాం? ఈ చర్చిలోకి వెళ్ళిపోతాం. ఎంతమంది? నేను వెళ్తా ఎగారని చేతులు ఎత్తాను. పరలోకానికి వెళ్తా ఖచ్చితంగా. ఇప్పుడు యేసు ప్రభు వస్తే నేను ఇక్కడి నుంచి ఇట్నే వెళ్ళిపోతా అని చెప్పగలిగిన ధైర్యవంతులు, లేదా చెప్పగలిగిన మార్పు కలిగిన వారు, చెప్పగలిగి మారు మనస్సు కలిగిన వారు ఉన్నారా అంటే దేని మరి మన విశ్వాసం? అర్థం కాలేదు నాకు. గుండె పగిలిపోతుంది, మనసు వేదన పడుతుంది. గొర్రెలకు రోగాలు వచ్చి కింద పడి కొట్టాలి ఉంటే ఎట్లా బాధ అవుతుందో అట్లా అవుతుంది నాకు. అర్థమైందన్నమాట? అర్థం కాలే ఎవరికి? గొర్రెలకు రోగాలు వచ్చి కొట్టలా పడి ఉంటే కాపరికి ఎంత వేదన అవుతుందో అంత వేదన ఉంది నాకు. చాలా వేదన ఉంది. ఒక్కరు కూడా చేయలేకపోతే మరి ఏంటి ఇది? ఎస్, నేను వెళ్ళగలుగుతా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో ఇప్పుడు వచ్చిన డౌట్ అది, నాకు వచ్చిన డౌట్ అది. నేను చూసిన ఆల్రెడీ అందరిని చూసిన, ఇట్లా ఒకసారి దర్శనం ఒకసారి ఇట్లా తిరిగి వచ్చినట్టు అందరి మనసులు అన్నీ ఇట్లా చూసి వచ్చేసరికి, అంటే మనసు అంతా చదువు అంత గొప్ప భక్తిపూర్ణం కాగదు, కానీ కొన్ని ఉంటాయి మాకు తెలిసేటి, కొన్ని మీకు తెలియని అన్నీ ఉంటాయి. సో అవి చూసుకునేసరికి అనిపించింది అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మరి, యేసు ప్రభు ఇప్పుడు అత్తే వెళ్ళిపోతామా? రైట్ నా ఇప్పుడే యేసు ప్రభు వస్తే మనం అందరం ఎత్తబడతామా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు?
యేసు ప్రభు వస్తే నేను ఖచ్చితంగా ఈరోజు ఈ స్థలం నుండి ఎత్తబడతా అయ్యగారు అని చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటిది? మార్పు లేదు అంటే నీకు ఇంకా డౌట్, నీలో నీకు తెలిసిపోతుంది, నాకు తెలియకపోతే నీకు తెలిసిపోతుంది, అరే నేను ఇంకా మారలేదు సంపూర్ణంగా. మరి పరలోక రాజ్యం యొక్క ఉద్దేశం ఏంది అంటే, ఈ ఉద్దేశం ఏంది? మారు మనసు పొందాలి, అంతే కదా. మారాలి మారాలి మారాలి, అంతే కదా. మరి అది లేకపోతే క్రైస్తవ జీవితం యొక్క అర్థం ఏంటి? ఆ కింద చెప్తాను చూడు. సరే అది పక్కన పెడితే మనం వచ్చేస్తూ యేసు ప్రభు కూడా అదే మాట అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్తలో ఆయన సువార్త ఆరంభించినప్పుడు 4వ అధ్యాయము, అంతేనా, 17 కదా, రైట్, 15 చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఎప్పటి అండి? జస్ట్ శోధన అయిపోయింది, పైనది శోధన అయిపోయింది. పైనది శోధన గతించిన తర్వాత ఇక సువార్తకు బయటకు వచ్చిండు, అంతే కదా. బయటకు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట ఏంటిది? మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టిండు. మారు మనస్సు పొందండి, అప్పుడు మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. అంటే పరలోక రాజ్యం చేరాలంటే మూలం ఏంటిది? అది ముఖ్యం. ప్రార్థన చేస్తున్నావా కాదు, చర్చికి వస్తున్నావా కాదు, బైబిల్ చదువుతున్నావా కాదు, ఏముండాలి? అది ఉండాలి. అది లేకపోతే ఏం లేదు, ఏం లేదు ఇక. కాబట్టి వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మారు మనస్సు ఉంటే కొంతమంది, ఇప్పుడు మీరందరూ మారు మనస్సు కలిగిన మహావీరులు అని మీరు చెప్పుకొని తిరుగుతారు బయట, అంతే కదా. క్రైస్తవులు అంటే మారిన వాళ్ళే కదా. కానీ మనం మారు మనస్సు పొంది ఉన్నామని చెప్పడానికి నిజమైన విశ్వాసమే, నిజమైన ఫలమేనంటే అక్కడ అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏం చేయాలండి? మారు మనస్సుకు తగిన ఫలమును, తల్లి ఎనోషన్ పక్కన పెట్టు, లేకుంటే కొంచెం బయటకన్నా వెళ్ళి కూర్చో. వాడు బాగా అల్లరి చేస్తుండు, ఆడుకుంటాను కానీ వాని సౌండ్ ఎక్కువ అవుతుంది. మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించాలి. లోపల రా సార్, ఏం కాదు, వచ్చే చైర్ కూడా వేసి పెట్టినాం మీకోసం. మారు మనస్సు కావాలి, పరలోక రాజ్యం పోవాలని ఉందా? సత్యం చెప్పండి నాకు ఒకసారి, అందరు సత్యం చెప్పండి. అయ్యలారా అందరు సత్యం చెప్పండి. పరలోక రాజ్యం పోవాలని ఉందా? అది కూడా లేదా? ఉన్నదా? ఉంటే ఏం చేయాలన్నట? మరి అది ఉందా? మీరు పరలోక రాజ్యం పోవాలని ఉందా? ఉందా లేదా? మరి పోవాలంటే ఏం చేయాలి? అది ఉందా? బస్ ఎక్కాలంటే ఏముండాలి మీకు? కాదు, ఇప్పుడు మీ సంగతి చెప్పండి. ఆధార్ కార్డు లేకపోతే అది టికెట్ కార్డు తీసుకోవాలి. ఎక్కగానే కండక్టర్ ఏమడుగుతాడు, ఆధార్ కార్డు ఉందా? బస్ ఎక్కాలంటే ఏం కావాలి? అది లేకుంటే టికెట్ తీసుకోవాలి. అంటే కొంత నష్టం, డబ్బు. ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ పోవాలనుకో, 350 రూపాయలు. బస్ ఎక్కినావు, ఆధార్ కార్డు లేదు, ఏం చేయాలిగా? 350 రూపాయలు టికెట్ తీసుకోవాలి. అంటే 300 రూపాయలు నష్టమే కదా. అబ్బా ఎంత పని అయిపోయారా. ఆధార్ కార్డు తీసి బెడ్ మీద పెట్టిన బ్యాగ్లో పెట్టుకుని మర్చిపోయిన కథ, అంతే కదా మనం అనుకుంటాం కొన్నిసార్లు.
బెడ్ మీద పెట్టినా కానీ బ్యాగ్లో పెట్టుకోలేదు. పెట్టినా అనుకొని వచ్చి బస్సు ఎక్కినా, ఇప్పుడు ఆధార్ కార్డు లేదు. నెక్స్ట్ ఏంటిది పరిస్థితి? 350 రూపాయలు నష్టమే కదా. అదే ఆధార్ కార్డు ఉంటే 350 రూపాయలు లాభమా కాదా? 350 రూపాయలు నీకు లాభం కావాలి అంటే ఎంత జాగ్రత్త పడుతున్నారో మీరు తెలుసా? 1కి 4 సార్లు ఆధార్ కార్డును బ్యాగ్లో చెక్ చేసుకొని బస్సు ప్రయాణాలు చేస్తున్న మీరు, ఈ వీళ్ళు మళ్ళీ అడుగుతారు మళ్ళీ బయటలోనే ఏమడుగుతారు? వీళ్ళు అడుగుతారు మళ్ళా, ఆధార్ కార్డు తీసుకున్నావా? ఎందుకు? పైసలు బొక్క మళ్ళీ మాకే కదా. అందుకే వీళ్ళు అడుగుతారు, ఆధార్ కార్డు తీసుకున్నావా? అంతేందుకు, నేను కూడా అంతే, ఎవరైనా అంతే కదా. ఒక ప్రయాణానికి 10 రూపాయల లాభానికి ఒక ఆధార్ కార్డు పట్టుకొని పోవడానికి ఎంత జాగ్రత్త పడుతున్నామో తెలుసండి. కానీ పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని చెప్పిన మాటని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. సో కాబట్టి మారు మనసు లేనోనికి పరలోక రాజ్యం లేదు. స్పష్టమైందా మీ అందరికీ? స్పష్టమైందా? అంతే. మార్పు కలగాలి. సరే, ఇప్పుడు లూకాసు వార్త 13:3 ఒకసారి చదువుదాం. టక చదివేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంతే. ఏమవుతారట అండి? మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది? నశించిపోతారు. సో మీకు మారు మనస్సు ఉందా అంటే మార్పు కలిగిందా? ముందున్నట్టే ఉన్నాయి బతుకులు, ఏమున్నా తేడా? ఓ తాగుడు మాన్యం కావచ్చు, అంత తప్ప మిగతా ఏం మానుతావు? ఏం మానలే. స్వభావం మారలే, బుద్ధి మారలే, ఆలోచనలు మారలే, శరీరేచ్ఛలు. అది మీరు, నాకు తెలిసి మీరైతే అనుకోకండి అట్లా. మీరు ఒకవేళ నాతో నేను మారినా అని చెప్పి ధైర్యం కలిగిన వాళ్ళు ఎవరు అంటే నా దగ్గరికి రండి, నీకు మొత్తం లిస్టు రాసిస్తా ఎక్కడెక్కడ మారలేదో. నేను మారినాయి గారు అని చెప్పి నువ్వు రా, నీ రహస్యాలన్నీ నా దగ్గరనే ఉన్నాయి. వస్తారు ఎవరన్నా? రండి, మరి రండి. నేను మారిన అయ్యగారు, ఇప్పుడు మీరు చేయలేకపోవడానికి మీకు భయమైనదే, తర్వాత కలిసి రండి నా దగ్గరికి. అయ్యగారు నేను మారిన అయ్యగారు అని చెప్పి రండి. వాస్తవానికి నటిస్తారు. మీరు ఏం చేస్తారు? ఎట్లా మారినట్టు నటిస్తాం. మీరంటే మీరు కాదు, క్రైస్తవులు అందరూ అంతే. మిమ్మల్ని ఏం కాదు, నా గొర్రెల్ని కాబట్టి నేను గట్టిగా అంటున్నా అంతే. ఏమంటావు శ్రీధర్? ఐఎమ్ రైట్? క్రైస్తవ సమాజమే అంతా. ఎంతో మంది దొంగలున్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఇక కొన్నే కనబడితే వీళ్ళకు ఏంటి పాపం. ఇంకా ఈ అక్కాయిలందరూ అయితే ఇక అన్నయ్యల మీద వేసేటి 2-3 నిందలు, 2 గొప్ప గుడ్డి, ఒకటి తాగుడు, అంబారు, గుట్కాలు, ఇవే కనబడతాయి. మరి మీ లోపల ఉన్నాయి, మిగతా అన్ని ఎవరికి కనబడాయా? లోపల ఎంత ఉంటుంది? పాముకున్న దిశ ఉంటుంది. అందరిని అంటలేను, మళ్ళీ అందరు ఫీల్ కాకుండా, ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే నా దగ్గర రండి, నేను చెప్తున్నా. నిజంగానే మీరు వచ్చి నా దగ్గర ఉండండి, నన్ను అడగండి, సార్ అయ్యగారు నేను మారాలి, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా నాకు చెప్పండి అని ధైర్యం కలిగిన ఒక్క మగోడన్న, ఒక్క స్త్రీ, ఒక్క సహోదరి అని ఉంటే నా దగ్గరికి రండి. నేను మీకు లిస్ట్ రాసిస్తా, మీ ముందు కూర్చొని ఈ విషయాలలో నువ్వు మారాలి అని చెప్తా. మారండి, పరలోకం చేరండి. మారండి. నేను ఇంక హుషారు, నువ్వు వచ్చినప్పుడు ఫస్ట్ నిన్నే అడుగుతా, అసలు నువ్వు ఎందుకు డౌట్ వచ్చిందని అడుగుతాను. నేను మొత్తానికి మారిన నేనంటే అప్పుడు రాసిస్తాను లిస్ట్. కానీ చాలా చాలా వేదన వేసింది. సరే, ఒకవేళ మారు మనసు పొందకపోతే ఏమవుతుందట? నశించిపోతారు, నష్టం జరుగుతుంది. నష్టం అవ్వా,
ఓ శాంతవా, నేను కళ్ళద్దాలు పెట్టుకోలేవా? అక్క ఏం మాట్లాడుతున్నావు? అక్కతోటి ఎందుకు మాట్లాడతారు? వినండి, మళ్ళీ నా కోపం తెలుసుగా మీకు ఎట్లుంటుందో. కాబట్టి వాక్యాన్ని వినండి. మన హృదయంలో మనము చెందవలసిన మార్పు చెందగలుగుతున్నామా? సో మార్పు పొందకపోతే ఏమవుతుంది? నశించిపోతాం, నష్టపోతాం, అంతే. ఏదో ఒక రకమైన నష్టం మన మీదకి వచ్చి పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. యేసు వాటినే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో అంటాడు, అరే మీరు ఇంకా మారలేదు అంటే దేనికి బట్టి మారలేదు అంటే దేవుడు అలా కొన్ని లెక్కలు చెప్తాడు అన్నట్టు, ఈ విషయాలలో మీరు మారలేదని. సరే, అదేమైనప్పటికీ కూడా ఒక మాట చదువుకుందాం మనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. చాలా ఉన్నప్పటికీ తొందరగా. నీవెలాగో ఉపదేశము పొందితువో, ఏలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నేను ఇంత బోధ చేస్తున్నా కాబట్టి మీరేం చేయాలి? ఏం వింటున్నారు, ఎలాగో విన్నారో, ఎలాగో మీరు ఉపదేశం విన్నారో వింటిరో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని గైకొనుచు మీరేం చేయాలి? మారు మనసును పొందాలి. వాక్యాన్ని ఏం విన్నారు, ఏమేమి ఉపదేశం వింటున్నారు, ఏమేమి ఆజ్ఞలు వింటున్నారు, మీలో మార్పు కలగాలి, మారు మనసు పొందాలి. లేకపోతే ఏమైతుందట? నీవు జాగారుకుడవై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఎట్లత్తా? దొంగ వల్ల అంటే దొంగనా? కాదు. అదేంటిది? తెలవకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. దొంగ చెప్పేస్తాడు. ఎవడన్నా చెప్పేస్తే నువ్వేం చేస్తావు? ఇంట్లోనే బంగారం పక్కింట్లో పెట్టి కూర్చుంటావు. అందుకే ప్రభు ఏం చెప్పినంటే, నేను అట్నే వస్తా, చెప్పకుండా నీకు తెలియని గడియలో నేను వస్తా. వచ్చి ఏ గడియన నీ మీదకి వచ్చేదనో మీకు తెలియదు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక. రైట్. ఈ అపవిత్రం కాని వాళ్ళు అంటే మారు మనసు పొందిన వాళ్ళు, పరిశుద్ధులు, అంతే కదా, పరిశుద్ధులు, మారు మనసు పొందిన వాళ్ళు. సో నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండి, నేను ఎప్పుడు వస్తానో నీకు తెలియదు, నేను వచ్చి నా ఖడ్గం తీసుకుని వచ్చేస్తా, నేను వస్తే మాత్రం ఏం జరుగుతుందో నాకే శిక్ష తప్పదు, నాశనం తప్పదు, నష్టం తప్పదు. మీరు అనుకుంటారు చాలాసార్లు, ఎందుకు ఇట్లయితే అర్థం అవడేది సింపుల్ థింగ్, మీరు మారలే అంతే. అందుకే తాపకొట్టు వచ్చి మీ మీద ఏమవుతుంది? పడుతుంది. తప్పకుండా పడుతుంది. అది మనకు అర్థం కాదు. సరే, కింద అంటూ ఉన్నాడు, మారు మనసు విషయానికి వస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 చదువుదాం. రోమ 8, 5 నుంచి 7. శరీరానుసారమైన విషయముల మీద మనసుంతురు. ఎవరు? అదేం చదువుతున్నాను, గట్ల చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఓకే, ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు ఏమో మార్పు లేనిది, మారు మనసు పొందనిది, అంతే కదా, అంతే కదా. మారు మనసు పొందనప్పుడు మనం ఎట్లున్నాము? శరీరానుసారులం. మార్పు అంటే రక్షణ పొందిన తర్వాత మనం ఎలా ఉండాలి? ఆత్మానుసారమైన, అంటే ఆత్మను అనుసరించి జీవించడం, దాన్నే ఆత్మానుసారమైన మనస్సు అంటారు. అంటే మార్పు చెందిన వ్యక్తికి ఏ మనస్సు ఉండాలి? ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ ఫలాలను కనపరుస్తుంది.
దానినే మారు మనస్సుకు పొందిన తగిన ఫలములు ఫలించాలి అంటే ఆత్మానుసారమైన మనస్సుకు కలిగిన ఫలాలను మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు మనకు ఉందా అంటే శరీరానుసారమైన మనస్సు శరీర విషయాల మీద ఆలోచిస్తుంది. ఏం ఆలోచనలు ఉంటాయి మనకు? ఆలోచనలు చెప్పండి. శరీరానుసారమైనయనా ఆత్మానుసారమైనయా? చాలా తక్కువ. నాతోనైతే ఎవరు అడగరు అట్లా. ఏమని? ఆత్మానుసారమైన మనస్సు కోసం ఎవ్వరు చెప్పుకోరు. కానీ ఎవ్వరు చెప్పుకుని ఏం చెప్తారు? శరీరానుసారమైనవి అంటే శరీర విషయాలు. ఏంటి అవి? శరీర విషయాలు ఏంటి? కష్టాలు, బాధలు, అప్పులు, రోగాలు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, కిడ్నీ నొప్పి, నడుము నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, పిల్లలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇవన్నీ ఏంటి? వీటి గురించే మాట్లాడండి. కానీ మీరు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి ఆత్మానుసారమైన మనసు గురించి మీరు అడిగినరా? మీకు అది లేనే లేదు. అది ఉంటే కదా దాని గురించిన ఆలోచన నాతో చర్చిస్తారు మీరు. ఎప్పుడు ప్రార్థన చేయించుకున్న దేనికోసం చేయించుకున్నారు మీరు? అంతే కదా. డబ్బులు కావాలి, పని కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఏం మనసు అది? అంతే కదా. మీరు శరీరానుసారమైన మనసు కలవారని చెప్పుకోవడానికి సందేహం అయితే ఉందా? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మీరు? మిమ్మల్ని ఇడిసెట్టి పారిపోవాలనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక మీరు మారారా? మరి ఆత్మానుసారమైన వ్యక్తి ఎప్పుడు ఆత్మానుసారమైన విషయాల్లో, అయ్యగారు నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలి, నా లోపల ఇంకేమైనా ఉన్నాయా, నేను ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి, ఆత్మానుసారంగా ఇవన్నీ ఉంటాయి. దానియేలు గారు వింటున్నారా? ఉన్నది నా దగ్గర రిఫరెన్స్ కూడా ఉన్నాయి, కానీ టైం లేదు నాకు. ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్ చదువుకోవాలంటే. ఆత్మానుసారమైన ఫలం, ఆ దృష్టి వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది గత రోజుల్లో. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉందా? ఉందా ఉందా అని అడగండి. దేవుని ప్రేమ మీలో ఉందా అని అడుగుతున్నా. ప్రేమ ఉంది. ఏ ప్రేమ ఉంది మీ దగ్గర? శరీరానుసారమైన ప్రేమనే ఉంది తప్ప దేవుని ప్రేమ ఉందా? చెప్పండి. ఉంటే నీ ముగ్గురు గురించి ఆలోచిస్తావు, కానీ బయటల గురించి ఎప్పుడైనా ప్రేమించావా? ఎప్పుడు ఎవరి కోసం నీకు ప్రేమ? నీ ప్రేమ ఎవరి మీద ఇంతకి? వీళ్ళకైతేనేమో భార్య మీద, పిల్లల మీద గంతే. వీళ్ళకైతేనేమో భర్త మీద, పిల్లల మీద గంతే. మరి నాకు మీ అందరి మీద. మీకు మీ తోటి విశ్వాస మీద మీ ప్రేమను ఎప్పుడైనా పెరిగిందా? ప్రేమించడం అంటే ఆలోచించడం. ఎప్పుడన్నా వాళ్ళ గురించి ఆలోచించామా? స్వార్థమే కదా మీరు, కాదా? స్వార్థపరలే. మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేయించుకుంటారు తప్ప శరీరానుసారమైన మనస్సు మరణం. తెలియదు మీకు? చదివినాం కదా ఇప్పుడు. మరి చెప్పట్లేదు ఎందుకు? చెప్పండి. శరీరానుసారమైన మనస్సు మరణం. ఏంటి? ఆత్మానుసారమైన మనస్సు జీవమును. మీ ఇంట్లో ఎందుకు సమాధానం లేదు? మీ ఇంట్లో ఎందుకు సమాధానం లేదంటే ఆత్మానుసారమైన మనసు లేదు కాబట్టి. ఊకే చీటికి మాటికి చిటుకు ముట్టుకు గొడవలు, కొట్లాట్లు అన్నీ, అంతా సమాధానం. గలీజ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు అలా ఉంది పరిస్థితి? ఎందుకుంది? శరీరానుసారాలు కాబట్టి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. నేనంటే అట్లా చిన్న ఉదాహరణ చెప్తా. నేనైతే నా జీవితంలో ఎన్నోసార్లు చంపుకొని బతికిన మనిషిని నేను. ఎన్నోసార్లు, వేల సార్లు. మీరు అట్లాంటి వాళ్ళు కాదే.
చంపుకోరే, మందిని చంపుతారు మీరు చావరే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఛాయ్ కావాలి పొద్దుగల. సో ఇప్పుడు బంద్ చేసిన ఛాయ్, కానీ నేను పొద్దున్నే లేచి ఒక కప్పు ఛాయ్ తాగుతా. అది అలవాటు ఉండే. ఛాయ్ తాగితేనే బ్రష్ ఎత్తా. సో పొద్దున్న లేవగానే అమ్మగారు ఏం చేసిందంటే, గారు ఇలా నువ్వు నువ్వు బ్రష్ చేయకపోతే ఛాయ్ పోయా అన్నది. సరే అమ్మ అన్న, అట్నే ఉన్నా, ఏమనలే. మీరేమంటారు చెప్పాలి ఇప్పుడు నాకు. బ్రష్ వేసుకొని వస్తారా? అంత మంచోళ్ళ? అబ్బా దేవుడా యేసయ్యా, వీళ్ళు అంత మంచోళ్ళ? మీరు చెప్పుర్రి, వీళ్ళు ఏమంటారు? అట్లా ఉండేది ఫస్ట్. నీ అవ్వగారింటికి అడిగేది తెచ్చినావా అనే బేటో చాల్. ఇది నేను అట్నే ఉంటా, ఏమన్నా అమ్మగారిని సరే అమ్మ అంట, అంతే. ఇక ఆమె ఇప్పుడు నా ఉద్దేశం ఎట్లుంటుంది అంటే, మీరు అర్థం చేసుకోండి, ఆమె ఛాయ్ పోసుకున్నప్పుడైతే నాకు పోతుంది, పోయేదా? సో అన్ని పనులు చేసుకుంటే నేను అంటే మామూలు పనులే చేస్తా, అన్నేం చేయ ఇంట్లో. అసలు ఇంట్లో ఏం పని చేయ నేను. అమ్మగారికి ఆరోగ్యం బాగులేకుంటే తప్ప ఏం పని చేయ ఇంట్లో. ఈ బయట పనులే, కట్టడాలు, చర్చి పనులు ఇవే తప్ప ఇంట్లో ఏం చేయ. బాగా లేకుంటే అన్నీ చేసుకుంటా. సరే బైబిల్ చదువుకోవడమో ఏదో పని చేసుకుని నేను ఉంటా. సరిగ్గా 9-10 గంటలకు పొద్దున్నే అడుగుతా, 6:30కి అడుగుతా ఛాయ్, పోయినంటది. రైట్, ఓకే. 9 గంటలకి అట్లా అమ్మగారు ముఖం అడుక్కొని ఛాయ్ వస్తే ఛాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. సప్పుడేగా తాగుతా. తాగినాక మళ్ళీ పోయి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అవుతా. నిన్న 12:30కి మొహం అడిగిన, అంతకుముందే ఛాయ్ తాగిన. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తాగట్లేదు అంటే, ఇప్పుడు అవన్నీ టీ అంతా మానేసిన తత్వం మనకు నచ్చనిది, అది మార్పుకు. ఎన్నిసార్లు మీ భార్యల్ని మీరు ఊరికైనా కొట్టిన సందర్భం, ఓ సెల్లు తీసుకురాకపోతే కొట్టిన సందర్భాలు లేవా? ఓ పని చెప్తే అది తీసుకురాకపోతే మీరు చంపిన సందర్భం, మీరు చచ్చినా? అదే డౌటే. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చంపుకున్నారా? ఏదన్నా విషయంలో, కూర విషయం కావచ్చు, అన్నం విషయం కావచ్చు, లేదా ఏదన్నా వస్తువు తీసుకొచ్చే, ఇంకా తీసుకురా అమ్మా అంటే తీసుకురాకపోతే గొడవ చేసిన రోజులు లేవా? ఉన్నాయా లేదా? మీరే చెప్పాలే. ఉన్నాయి. ఎందుకు మార్పు లేదే? అంతకుముందు ఎట్లున్నావో ఇప్పుడు అట్నే ఉన్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు పైకి ఎట్లా పోతావు? నా బాధ అంతా మిమ్మల్ని తిట్టుడు కాదు, పైకి ఎట్లా తీసుకుపోవాలన్న బాధతో ఇవ్వని అంటున్నా, కానీ మిమ్మల్ని బట్టి కాదు. పైకి ఎట్లా పోవాలనేది నా మార్గం, నా ఉద్దేశం. మార్పు లేదే. వందలు కాదు, వేల సార్లు నా ఇంట్లో విషయాలలో కూడా, మీ విషయాలలో కూడా నన్ను నేను వేల సార్లు చంపుకున్నా. వేల సార్లు. తెలుసా మీకు? మీ అందరిని బట్టి నా గురించి అస్సలు పాస్టర్ గారు నువ్వు ఒక్కసారి కూడా చావలేదని ఎవరైనా నాకు డౌట్ ఉంటే రండి, ఏ రోజు నీ విషయంలో నేను దిగమింగుకొని చచ్చానో నీకు చెప్తాను. అందరి విషయాల్లో చెప్తున్నాను. ఎవరి విషయాలు? అందరి విషయాలలో. లేదు నా గురించి నువ్వు అస్సలు ఒక్కరోజు కూడా నేను ఇబ్బంది పెట్టలేదని ఎవడన్నా మగోడు ఉంటే రండి నా దగ్గరికి. మీరంతే. నన్ను బాధ అంటే మీరు చేసే ఆ క్రియలను చూసి నేను దిగమింగుకోలేదు. ఎందుకు? నేను అనేది ఏంటంటే, సరే నా పిల్లలు అని నేను అణుచుకున్నా కదా, మీకెందుకు ఆ స్వభావం లేదనేది నేను అడుగుతున్నా. అది ప్రశ్న. మీ ఇళ్ళల్లో, మీ కుటుంబాలల్లో ఎందుకు లేదు ఆ స్వభావం? ఎందుకు మీకు ఇంకా మార్పు రాలేదు? చిన్న చిన్న విషయాల కోపద్వేషం వల్ల కలిగే నష్టాలు గృహాలలో ఎన్ని ఉన్నాయి? భయ్ నువ్వు మొగనే కావచ్చు, కొట్టడానికి నీకు శక్తి ఉన్నది కావచ్చు, కానీ నువ్వు చేసిన తప్పని నీకు అనిపించదా? నీకు మార్పు ఏది? మగనివి కదా, నీకు శక్తి ఉన్నది కదా, ఏయ్ అని కొడతావు కావచ్చు, తిడతావు కావచ్చు, ఇది గుర్తుకు రాదా? మార్పు లేదా? ఫస్ట్ అంతే ఇప్పుడు అంతేనా?
ఇక మీరు మేమే ఆదిశక్తులం అని చెప్పేసి నోటి మాట ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీకు మార్పు వద్దా? నేను ఇద్దరిని అంటున్నా. ఓకే, వీళ్ళు ఆదిశక్తులు. ఆదిశక్తి ఎవరు? అవ్వ దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా. ఎట్లుంటే మీ మాటలు తెలుసు కొన్నిసార్లు మీ మీ మాటలు నేను తక్కువ ఉంటాయా? అందరు కాదు, కొందరు. మీ మాటలు విన్నాడు పోయి ట్రైన్ కింద పడాలనిపిస్తుంది. అట్లుంటాయి మీ మాటలు కూడా. అమ్మో, ఉరి పెట్టుకో బుద్ధి అవుతుంది అనిపించదా? చెప్పండి, అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అంటే మళ్ళీ లేనిపోయిన గొడవ ఇంట్లో సప్పుడే కొన్నారు. ఇప్పుడు ఏమనుకోరు. లేవా స్వభావాలు అలాంటివి? లేవా? ఎవరికి లేవా? ఒక్కసారి కూడా ప్రవర్తించలేదా? అట్లా అనుకోకండి మీరు, అట్లా అనుకోకండి. మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దు. కత్తిపోటు వంటి మాటలు పలుకు వారి తరము కలదు అంటే అర్థం ఏంటి? కత్తిపోటు అంటే ఏంటి? అంతే కదా, పొడుసుడే. అలాంటి తరం లేదా? ఉంది. మీరే అమ్మో. కానీ ఏది మన లోపల మార్పు? ప్రభు ఆశించేది ఒకటి, ఏంటిది? మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం రండి. ఆధార్ కార్డు తీసుకోండి, ఆర్టీసీ ఎక్కండి అన్నట్టు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం రండి. ఏది? ఇంకా మన బ్రతుకులలో ఏముంది? మార్పు లేదు. మార్పు ఉంటే ఇంకా మన బ్రతుకులలో శరీరానుసారమైన మనస్సే కానీ ఆత్మానుసారమైన మనస్సు లేదు. నేను చెప్తున్నా, ఇద్దరికి భార్యాభర్తలకి ఆత్మానుసారమైన మనస్సు ఉందనుకోండి. ఉందా అంటే ఏమో, ఒకరికి ఉండి ఇంకొకరు లేకపోయినా కష్టమే. ఇద్దరికి ఉంటే అక్కడ ఏముంటుంది? ఇంకా జీవం అంటే ఏంటి? నిత్య జీవం, సుఖజీవం, నిత్య జీవం, సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో. గొడవలు కావా ఇంట్లో? నాలాగా తయారవుతారు మగవాళ్ళందరూ. చచ్చిపోవాలి బతుకు. ఇదెందుకు చచ్చిపోవాలంటే ట్రైన్ కింద వాడు కాదు, శరీరానుసారంగా చచ్చిపోవాలి. నేనైతే వేల సార్లు ఇట్లా నలగొట్టుకున్న, నేను రోట్లేసి దంచినట్టు అయింది నా శరీరం, నా మనసు. అట్లా చెయ్యాలి. చిన్న చిన్న మాటలకు ఆవేశపడి గొడవలు చేసి కొట్లాటలు పెట్టుకొని ఏది నీకు మార్పేది? ఇంత భయంకరులు అంటే మీరు నిజమే, చాలా భయంకరులు. ఏదో అవార్డు ఉంటుంది కదా, నట సార్వ భౌముడు, ఇంకా ఏవో ఉంటారు కదా, అంత గొప్ప బిరుదులు ఇవ్వచ్చు మీకు. ఎందుకు? అయ్యగారు ముందోలా నటిస్తారు కదా. అలాంటి వాళ్ళకు పరలోక రాజ్యం లేదు. అలాంటి వాళ్ళకు పరలోక రాజ్యము. మీకు పరలోక రాజ్యం పోవాలనే ఆలోచన ఉంటేనే చర్చికి రండి. అట్లాంటి ఆలోచన లేకపోతే హాయిగా ఎంజాయ్ చేయండి. ఏమంటున్నా? అర్థమైంది నా మాటలని? పరలోక రాజ్యం పోవాలంటే చర్చికి రండి, లేకుంటే హాయిగా ఎంజాయ్ చేయండి. మార్పు అనేది ఎంత ముఖ్యమో అది మీకు అర్థం కావడం లేదు. అసలు మార్పు లేకుంటే పరలోకమే లేదు. మార్పు లేకుంటే చివరిగా ఒక 2 మాటలు చదువుకొని మనం ముగించేసుకుంటాం. రైట్. దానికంటే ముందు నేను ఒకటి, సరే, ఏ మనసు రావాలి మనకు? మారు మనస్సు అని అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క నవీన స్వభావంను ధరించుకోవాలి. మీ అందరికీ తెలుసు మార్పు అంటే ఏంటిదో. తెలియదు అన్నట్టు కాదు, మళ్ళా తెలుసు. ఇట్లా చేయొద్దని తెలియదా? తెలుసు. కానీ ఈగో దెబ్బతింటుంది. ఈగో ఉన్నాని కదబ్బా, ఈగో దెబ్బతింటుంది మనకు. ఈగో అక్కడ ఎక్కడ తక్కువ అయితే అక్కడ ఎక్కువ అవుతుంది. ఇక్కడ తక్కువ అయితే కాదా? తను తగ్గించుకొని వాడు. ఏది మీ తగ్గింపు?
దేవుడు ఒకవేళ అవకాశం ఇచ్చి నా చేతిలో కత్తి పెడితేనా హే, ఏం చేస్తున్నావు మిమ్మల్ని, కానీ అది పెట్టలేక క్షమా క్షమా పెట్టిండు నా చేతిలో. అందుకే వీళ్ళందరినీ క్షమించుకుంటా, ప్రేమించుకుంటా, గద్దించుకుంటా, బుద్ధి చెప్పుకుంటా ఉంటున్నా. నా మాటలను అనుకువగా చేయకండి. ఇది ప్రభువు నుండి వస్తున్న నా హృదయంలో ఉన్న వేదన. ఇది మీకు ఇంకా మార్పు లేదన్న బాధ నా గుండెల్లో బాగా ఉంది. మిమ్మల్ని అందరిని చూస్తే నిజం మీకు మార్పు లేదు. మీకు ఇంకా శరీరానుసారమైన మనస్సే కానీ ఆత్మానుసారమైన మనస్సు మీలో కనిపించట్లేదు. ఎంతకాలం ఇలా జీవిస్తాం? ప్రభువుని ఎంతకాలం మోసం చేస్తాం? నన్ను ఎంతకాలం మోసం చేస్తారు? కాపరికి మోసం చేస్తే గొర్రెలకి ఏమన్నా లాభమా? మీరు నాకు మోసం చేస్తూ దేవునికి మోసం చేస్తే మీకేమన్నా లాభమా? ఏం జరుగుతుంది మరి? నష్టమే జరుగుతుంది. ప్రభు అన్నాడు కదా, మారు మనసు లేకపోతే ఏమైతుంది? నశించిపోతారు అన్నాడు. సో ఇందులో మీకు ఒక ఉదాహరణ, నా టైం అయింది, ఒక 10 minutesలో మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్ నుంచి తీసుకొని ఒక 2 రెఫరెన్స్ చదివిస్తాను మీతోటి. మత్తయి సువార్త 21:5. మత్తయి సువార్త 21:5. అది కాదు, రైట్. ముందు యోహాను సువార్త 12:6. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బులు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. ఓకే, రైట్. అర్థమైంది? ఈ సంఘటన అర్థమైంది మీకు? ప్రమిలవా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఇస్కరియోతు యూదా. ఎవరాయన? మీకంటే భక్తిపరుడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన యేసు ప్రభుతోనే ఉన్నాడు. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. ఏం చేసిండు? ఎన్నిక చేసుకున్నాడు. పరలోకం కోసం ఎన్నిక చేసుకున్నాడు. 3 సంవత్సరాలు యేసు ప్రభుతోనే తిరిగిండు. ఎవరితోనున్నాడు ఆయన? బోధ విన్నాడా, వినలేదా? మార్పు ఉందా? ఏం చేస్తూ వచ్చిండట? దొంగ చేతికి తాళం ఇయ్యాలంటారు చూడు, అట్లా ఇచ్చిండు. ఆయన దొంగకు ఏం రాలేదు. ఫస్టే దొంగ అని తెలుసు. దొంగ అని తెలియదా యేసు ప్రభుకు? తెలిసే పిలుచుకున్నాడు. పిలుచుకుంటే సంచి ఆయన దగ్గర ఉంది, ట్రెజరర్. ఎవరైనా కానుకలు అవి ఇవి డబ్బులు ఇస్తే ఈయనకిస్తే ఈయన దగ్గర పెట్టుకొని ఖర్చు పెడతాడు. పాపం అక్కడ మరియా 300 దేనారాల సెంట్ తీసుకొచ్చి యేసు ప్రభు మీద పోసింది, అనాయింటింగ్ చేసింది. అనాయింటింగ్ చేసిన తర్వాత అబ్బాబ్బాబ్బా ఇదంతా వ్యర్థం చేసినావు, ఆ డబ్బులు ఇస్తే మంచిగా పేదలకు పంచిపెడదాం కదా అంటాడు. అయితే ఉద్దేశం ఏంది? పేదలకు పంచిపెట్టలని కాదట, జేబులు వేసుకోవాలి. డబ్బులన్నీ దొంగిలించి రోజు దొంగతనం. ప్రార్థన చేస్తాడు, చెత్తలేడా? యేసు ప్రభుతోనే ఉంటాడు, అద్భుతాలు చూస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మక్కన ఏం చేస్తాడు? మీరు వాక్యం వింటాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను. ఇక మహానుభావులు కోటర్ తాగినా కూడా పెద్ద మొక్కలు ఉండి ప్రార్థన చేస్తారు. చేయరా మీరు? ఒకళ్ళు పోయిందే దొంగ పనికి ముగ్గురు కూర్చొని భాషల్లో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఎట్లా?
ఎట్లా చేస్తారు ప్రార్థన? పోయితే దొంగతనానికి, దేవునికి వ్యతిరేకమైన పనికి, అది కావాలి ఇప్పుడు, లేవాలని చెప్పేసి ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తున్నారట. తాగుబోతుడు ప్రార్థన చేసాడే, తిండిపోతాడు ప్రార్థన చేసాడే, అవ్యభిచారి ప్రార్థన చేసాడే, కొట్టేటోడు ప్రార్థన చేసాడే, తిట్టేటోడు ప్రార్థన చేసాడే, కోపం చేసాడు ప్రార్థన చేసాడే. అరే ఈడు మార్పు ఉందా? ఈ ఈ జాతి, ఏ జాతి? ఇస్కరియోతు ఈ జాతే. ఏది చేసేటి అని చేసుడే. ఒక ఆయన ఉండే, ఆయన మహావీరుడు. అలా నాన్న చెప్పినాడ, రేయ్ ఏం చేసినా ప్రార్థన చేయాలన్నాడట. ఏం చేసినా ప్రార్థన చేయాలి. బీర్ షాప్లోకి పోయి మంచి ఇలా మందు పోసుకున్నాక స్తోత్రం స్తోత్రం యేసు ప్రభువా ఇది ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని తీసి తాగుతున్నాడట. ఆయన పాస్టర్ కొడుకు. గతి ఏమైందో తెలుసా మీకు? మారురా బాబు, మారు మారు అంటే మారలే. చివరికి చచ్చిపోయే ముందు నేనే మారుతా అన్నాడట. చచ్చిపోయే ముందు మారినాకనే చేస్తా అన్నాడట. దొర ఫుల్ నమ్మగా దాగి బయలుదేరిండు. యాక్సిడెంట్ అయింది, నోరే తెరవలే కొడుకు. మార్పు చెందడానికి అవకాశము. ఏశావు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మార్పు చెందుకొరకు ఎంత అంగలార్చినా కూడా అవకాశం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, టైం ఉండగానే మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతకండి. ప్రభు నిన్ను జీవమును సమాధానమును అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదం సమాధానం అంటే అర్థం ఏంటిది మీకు తెలుసండి? అన్నీ ఉన్నప్పుడే సమాధానం ఉంటుంది. ఏది తక్కువ ఉన్న సమాధానమో ఉండదు. అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడని అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. కాబట్టి ప్రభు వాక్యం మనకు ఏమని బోధిస్తుంది స్పష్టంగా చూడండి ఈ మాటలో. సో ఈయన దొంగతనం చేస్తూనే వస్తున్నాడు. మార్పు ఉందండి. మీలో ఎంతమంది ఎలా ఉన్నారో చెప్పగలుగుతారా అండి? మీలో ఎంతమంది ఎలా ఉన్నారో చెప్పగలుగుతారా? మేము ఎందుకు చెప్తాం అయ్యగారు అంటే, నేను చెప్పాలా మరి? నేను కూడా నేను చెప్తే మళ్ళీ ఇంకో బాధ. రైట్, సరే ఏమైంది? మత్తయి సువార్త 21:5 టక్కన చదవండి, నాకు టైం అవుతుంది, ముగించాలి తొందరగా. 21:5 27:5 చదువు బిడ్డ. ఉరి పెట్టుకున్నాడవా, పోయి ఉరి పెట్టుకొని చచ్చిండు. తర్వాత అపోస్తల కార్యం 1:18, అపోస్తల కార్యంలో 1:18. ఏమైంది? ఇప్పుడు 3 సంవత్సరాలు దేవునికి మోసం చేసిండు. ఎవరికి? యేసు ప్రభు వెంబడే ఉంటాడు. ఏం తెలుస్తుంది యేసు ప్రభుకు? తెలుస్తుంది ఏమన్నా? తెలియదు. అనుకోలేదా? అనుకొని దొంగతనం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. నన్ను పట్టించుటాడు నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా చేతిలోనే నేను ఇచ్చే రొట్టె తింటాడు, నా గిన్నెలో చేయి పెడతాడు, అంత చెప్పంగా కూడా వానికి అర్థమవుతలేదు. అంటే దేవునికి మోసం చేయకండి. బ్రతుకుతే మార్పు చెంది బ్రతకండి, లేకుంటే మానేయండి. ఎట్లాగో నరకం పోతారు కదా, పోరా మరి అంటే పోనీ ఇంకెందుకు మళ్ళీ ఈ చర్చికి? పరలోకం పోవాలన్న ఆశ ఉన్న వాళ్ళు చర్చికి రావాలి. వచ్చిన వాళ్ళు ఎట్లుండాలి? సదే సార్ లేపు, సార్ కొద్దిగా నన్ను చూడు, బాంచన్ ఇటు చూడు, గట్ల చెమటలు వచ్చేదాకా నిద్రపోతే ఎట్లా దొర? మార్పు లేకపోతే ఎందుకు బతుకుడు భూమి మీద? నాకు ఏదో ఒక రోజు కనుక నాకు
మనసుకు వచ్చింది అనుకో, నిలబెట్టి వెళ్ళగడుతా చర్చలకి ఒక్కొక్కరిని. 10 మంది కూర్చున్నా పర్లేదు, నేను ఎట్లనే బతుకుతా. బతికించేటోడు దేవుడు. ఓకేనా? బతకనా? ఏ నెలకి 24 కిలో రేషన్ బియ్యం వస్తే కారపొడి 10 కిలో పట్టించిన కథం తినుకుంటా బతుకుతా. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టా. నాకు సమయం వచ్చినాడు ఫ్యామిలీ నిలబెట్టి వెళ్ళకూడదు వీడికెళ్ళి. ఎందుకు? మరి నాకు ప్రయోజనం ఉందా? నాకేమన్నా ప్రయోజనం ఉందా మీకు మార్పు లేకపోవడం వల్ల? ఆశ ఏంటిది నాది? నా ఆశ చెప్పండి, నా ఆశ చెప్పండి, చెప్పండి. మనం అందరం మీ అందరినీ పరలోకానికి, అది కదా నా ఆశ. అది నెరవేరకపోతే ఎందుకు? నా ఎంబడి ఉండి నరకానికి పోతే ఎట్లా అనిపిస్తుంది? నీ కొడుకు జైల్లో పడితే మంచిగా అనిపిస్తా నీకు? మంచిగా మంచిగా అంటావా? నీ కొడుకు జైల్లో పడితే ఏమవుతుంది అంటే కదా? మరి నాకు అట్లా ఉండదా? గొర్రెలు మేపుతున్నావు, మేపుకుంటే 10 గొర్రెలు వేసి వాగులో పడ్డాయి, కొట్టుకపోతున్నాయి. స్తోత్రం, పోయి పిడవైందిరా అంటావా? అంటారా? అట్లా అనరండి. తాగుబోతు మగడు ఉన్నాడు, ఊకే గొడవనే. అసలు అది తట్టుకోలేకపోతున్నాను, పొంగ టక్కన చచ్చిపోయాడు, ఏమంటాను? అంటారా? ఏ ఆడిదాన్ని అంటది అట్లా? ఎవ్వరు అనరు. అది తప్పు ముచ్చట. ఒకవేళ అంటారని మీరు అంటే అది చాలా తప్పు. నేను అనుభవంతో చెప్తున్నా, అంటే చూసి చెప్తున్నా. అట్లా ఎవ్వరు అన్నారు. వాడు రోజు కొట్టి, రోజు తాగి, రోజు కొట్టినా వాడికి ఏమన్నా అయినాడు, ఈమె గుండె వలిగిపోతుంది. ఎందుకు? మరి మీరు ఇలా నశించిపోతూ ఉంటే, నరకం వెళ్తూ ఉంటే నాకు బాధ ఉండదా? మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? ఒకటి, ప్రభు ఆరంభం, పరలోక రాజ్య ఆరంభమే అదే. సంఘం ఏర్పడింది పరలోక రాజ్యానికి, అంతేనా? సుఖభోగాలకు సంఘం ఏర్పడిందా? పరలోక రాజ్యానికి సంఘం ఏర్పడిందా? మరి సంఘం ఎట్లుండాలి? మార్పు చెందిన సంఘమై ఉండాలి కదా. మరి ఎట్లా? సరే, ఇప్పుడు ఏమైపోయింది మరి పరిస్థితి? ప్రభుతోనే ఉన్నాడు, పాటలు పాడతాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం వింటాడు, అన్నీ చేస్తాడు, దొంగతనం అయితే చేస్తూనే ఉంటాడు. అంటే ప్రభుత్వనే ఉన్నాడు కానీ బుద్ధి మారిందా? మారకపోవడం వల్ల జరిగిన సంఘటన ఏంది? పేగులు బయటకు వెళ్ళి కింద చచ్చిపోయాడు. పొలం వాడు కొనుక్కోలే, యాజకులు కొన్నారు, ఆయన కొనలే. అది ఇర్మియా గ్రంథంలో నెరవేరినట్లుగా కుమ్మరి వాని పొలమును కొనని ఆ మాట నెరవేరడానికి యాజకులు తీసుకుపోయి కొనుక్కున్నారు. ఈనాడు వాడేసి పోయి ఉరేసుకున్నాడు. ఎందుకు? సైతాన్ వచ్చింది దాని లోపల. ఎందుకు వచ్చింది? మొన్న ఒకళ్ళని అడిగిన, సైతాన్ ఎందుకు వచ్చింది ఈమె లోపలికి అంటే, ఈమె అప్పుడప్పుడు చక్కగా ఉండదు అందుకే వచ్చిన అన్నాడు. మొత్తం సత్యం చెప్పింది ఆ సైతాన్. అమ్మో 3 గంటలు చెప్పింది నాకు కథ. ఎందుకు వచ్చినావంటే, అప్పుడప్పుడు ప్రార్థన చేయరు వీళ్ళు, అందుకే వచ్చిన అంటది. ప్రార్థన చేయలు అందరి లోపల సైతాన్ వస్తే జాగ్రత్త కదా. కవిత అత్తారా చెప్పు, ఆమె లోపలికి వచ్చింది. 3 గంటలు అడుగు ఆమెను. తెల్లారి 3:30 అయింది ఆమెకు ప్రార్థన చేస్తూ ఉంటే. మేము ఇప్పుడు ఆశపడ్డా. మరి ఇప్పుడు నా మాట వినకపోతే బాధ అనిపించదా? అనిపియదా? నువ్వు వస్తే ఇంట్రెస్ట్ ఇసుకు చదివినా నేను 3:30 దాకా మెలకువతో నుండి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం. ఎవరు లేరుగా, నేను వాళ్ళిద్దరే. కారణం ఏంటి? మీరు పరలోకానికి సిద్ధపడాలి, మార్పు చెందాలి. సో ఇస్కరీతు గతిని పట్టి మీ గతి పట్టకూడదు అనేది నా ఆలోచన. అయితే ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అపోస్తులు మొత్తము? అపోస్తులు ఎంతమంది అండి? 12 మందిలో ఒకడు ఏమైపోయాడు కదా. సరే, ఇప్పుడు మిగతా 12 మందికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటిది? ఏమిచ్చిందంటే అలా మరణం మంచిగా ఉందా? మరణాలు మంచిగా ఉన్నాయా?
ఆస్తులు ఇచ్చిర్రా? ఏమిచ్చిండు? ఎక్కడిచ్చిండు అధికారం? భూమి మీద ఏమిచ్చిండ్రు? అలా మిగతా 11 మంది ఏమనుభవించారు? హే, పొడిచి చంపిర్రు, తోలు తీసి చంపిర్రు, రంపెలతో కోసి చంపిర్రు, బరిసెలతో పొడిచి చంపిర్రు, తలకాయలు నరికి చంపిర్రు. సుఖం వచ్చింది వాళ్ళకు? మరేం లాభం? అంతేకాదు, మీరు అట్లా అనకండి. చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21:14. పరలోక రాజ్యం ఇచ్చిండు అనకండి అట్టిగా. అంతేకాదు, ఆ పట్టణపు అంటే ఏ పట్టణం? నూతన యెరూషలేమను పట్టణం. రైట్. చాలరా. ఏమున్నాయండి? ఏం పునాది? నూతన యెరూషలేమను మహాపట్టణం యొక్క పునాది మీద పేర్లున్నాయి. ఏడున్నాయి? అందులో అపోస్తలుడైన పౌలు గారి పేరు కూడా యాడ్ అయిపోయింది. కానీ దేవుడు యూదాను దానికి ఎన్నుకోలేదా? ఎందుకు కోల్పోయాడు? మార్పు లేదు. ఏం లేదండి? ఉందా మార్పు? మీలో ఉందా మార్పు? మారరా? మారకపోతే యూదాకు పట్టిన గతి పడుతుంది. మారుతే యెరూషలేంలో ఉంటావు. పట్టణం పునాది మీద అలా పేర్లు ఉన్నాయండి. ఫౌండేషన్ స్టోన్స్ అంటారు చూడు. ఫౌండేషన్ పలకలు, ఏం పలు రాతి పలకలు ఉండయా? అలా ఇలా పేర్లు రాసినాయి ఆడ. దే ఆర్ ద కీ పర్సన్స్. ఎంత గొప్ప మాట! మార్పు అనేది ఎంత ముఖ్యమో మీరు అర్థం చేసుకోవాలి. యూదాలాగా మీరు నటించకండి, నష్టపోకండి. మిగతా భక్తుల్లాగా ఉండండి, ప్రభు కొరకు బ్రతకండి, కష్టమైన, శ్రమైన, వేదనైన అనుభవించండి. యెరూషలేములో మీ పేర్లను రాసుకోండి. ప్రభు అదే అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి. నూతన యెరూషలేము పట్టణంలో మీ పేరును నమోదు చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి.